జై వాసవి మాత, జై జై వాసవి మాత. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, హరిహరులు వెలిసినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముందు పార్కింగ్ స్థలంలో వివిధ ప్రాంతాల్లో కూడా కోవిడ్ వచ్చినప్పటి నుండి ప్రతినిత్యం దాతల సహకారంతో మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా దాతలు వారి పెళ్లి రోజు అయితేనేమి, వారి పుట్టినరోజు అయితేనేమి, వివిధ సందర్భాలుగా ప్రతినిత్యం మనం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ధన వస్తు రూపేణ సహకరిస్తున్నారు. వారందరికీ సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రార్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో ఈ రోజుతో 1468వ రోజు మహానిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు వనమా సత్యప్రసాద్ గారి పుట్టినరోజు ఖమ్మం, కోలేటి అశోక్ గారి పుట్టినరోజు కల్వ శ్రీరాంపూర్, మాజేటి మురళీధర్ వెంకటరమణ దంపతుల కుమారుడు కీర్తిశేషులు మాజేటి లక్ష్మీ నాగ ప్రమోద్ గారి జయంతి మీర్పేట్ హైదరాబాద్, గుండా పద్మ గారి భర్త కీర్తిశేషులు గుండా విజయ్ కుమార్ గారి జయంతి హైదరాబాద్ వారి జ్ఞాపకార్థం, మరియు సామ వీర రమణయ్య గారి తండ్రి కీర్తిశేషులు సామ వీరేశం గారి జ్ఞాపకార్థం వర్ధంతి వేములవాడ. మరియు ఈరోజు మన సత్రంకు వచ్చే ఆర్యవైశ్య భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిమిత్తం మేళా పద్మా శ్రవణ్ కుమార్ దంపతుల కుమారుడు యశ్వంత్ నారాయణ్ గుప్తా గారి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్. ఈనాటి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి దాతలందరికీ సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వేములవాడ రాయరేశ్వర స్వామి దర్శనార్థం ఇచ్చేసే మన ఆర్య వైశ్య భక్తుల సౌకర్యార్థం మనం సత్రాన్ని నెలకొల్పి ప్రతినిత్యం కూడా దేవాలయ దర్శనానికి వచ్చే ఆర్య వైశ్య భక్తులకు వసతి గది అయితేనేమి, సత్రంలో భోజన వసతి, సాయంత్రం అల్పాహారం, టెంపుల్కి సంబంధించినటువంటి సేవల టికెట్ల వివరాలు, దర్శనాల వివరాలు అన్నీ కూడా మన ఆర్యవైశ్య భక్తులకు చేరవేసుకుంటూ వారికి సర్వీస్ ఇచ్చుకుంటూ ప్రతినిత్యం కూడా మన సత్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మనకు కూడా ఒక సొంత భవనం ఉండాలి. మన భవనం ఇప్పుడు రెంటెడ్ బిల్డింగ్ నడుస్తున్నాడు, మనకు కూడా ఒక సొంత భవనం ఉండాలని ఆకాంక్ష, భక్తుల కోరిక, దాతల సహకారంతో 840 గజాల స్థలంలో భవన నిర్మాణాన్ని మనం శంకుస్థాపన నిర్వహించుకొని ఇప్పటి వరకు 2 స్లాబ్లు వేసినాం. దాదాపు ₹1 కోటి విలువ కలిగినటువంటి పనిని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ యొక్క ప్రాజెక్టు మొత్తం ₹8 కోట్ల అంచనాతోటి మనం సత్రాన్ని స్టార్ట్ చేసుకొని ఇప్పటివరకు ₹1 కోటి పని మనం వర్క్ కంప్లీట్ చేసుకొని 3వ స్లాబ్ కూడా వెళ్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ కూడా ఆర్యవైశ్య సోదర సోదరిమణులకు, భక్తులకు, దాతలందరికీ కూడా మన వేములవాడ రాయరేశ్వర స్వామి దర్శనార్థం ఇచ్చేసినప్పుడు దర్శనం అనంతరం మన సత్రం విజిట్ చేయండి, మన సత్రం యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించండి, మా యొక్క సర్వీసును చూడండి, మా యొక్క సేవలను వినియోగించుకోవాలని సందర్భం అందరికీ కోరుకుంటూ, అలాగే వేములవాడలో మన పర్వదినాలు శ్రావణ మాసం, కార్తీక మాసం, జ్యేష్ఠ మాసం మంచి రోజులు పర్వదినాలలో కూడా టెంపుల్లో పుట్టు వెంట్రుకలు చేసుకునే భక్తులకు మరియు నూతన వధువరులు వారి కుటుంబ సభ్యులతో దర్శనార్థం వచ్చే వారికి మరియు వివిధ శుభకార్యాలు జరుపుకునే వారందరికీ కూడా మనం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వారికి మన వంతు సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అందరూ కూడా ఆర్యవైశ్య సోదర సోదరులందరూ కూడా మనకు సహకరిస్తున్నారు. వారందరికీ కూడా మన సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలామంది ఆర్యవైశ్య సోదర సోదరులు కూడా మనం వారి ఊరికి వెళ్ళినా, వారి ప్రాంతానికి వెళ్ళినా అని లేదు అనకుండా వారికి తోచిన విధంగా భవన నిర్మాణానికి అయితేనేమి, అన్నదానానికి అయితేనేమి, స్థలదాతగా అయితేనేమి, టెంపుల్కి సంబంధించిన మన కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేస్తాం. మనం ఓన్లీ సత్రం నిర్వహణని కాకుండా మనం టెంపుల్కి సంబంధించిన కార్యక్రమాలు దాదాపు ఇప్పటివరకు ఒక 4 సార్లు మహిళలచే పారాయణం సూర్యాపేట వారిచే హైదరాబాద్, అలాగే మహబూబాబాద్, ఇట్లా వివిధ ప్రాంతాల నుంచి కూడా వేములవాడ దేవాలయంలో మహిళలచే పారాయణ కార్యక్రమం, కార్తీక పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున భీమేశ్వరుల దీపోత్సవ కార్యక్రమం, శివరాత్రికి అన్నదానం, అల్పాహారం, శ్రీరామనవమికి బస్టాండ్లో పులిహోర పంపిణీ, హనుమాన్ జయంతికి
హనుమాన్ భక్తులకు అరటి పండ్ల పంపిణీ, పాల పంపిణీ, అట్లాగే అనేక కార్యక్రమాలు. సంక్రాంతికి మా సత్రం ముందు ముగ్గుల పోటీ. సత్రంలో ప్రతి మన లాస్ట్ మంత్ నుంచి మనం ప్రతి మాస శివరాత్రి రోజు లింగార్చన కార్యక్రమాలు చేపట్టినాం. ఎవరైనా ఔత్సాహికులు భక్తులు ఎవరైనా లింగార్చన కార్యక్రమంలో కూర్చునే అవకాశం ప్రతి నెల కూడా 10 జంటలకు అవకాశం కల్పిస్తున్నాం. ఎవరైనా లింగార్చనలో కూర్చుందామని ఇంట్రెస్ట్ ఉన్నవారు మాకు ఫోన్ చేసినట్టయితే వారికి లింగార్చన కూర్చునే అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి రుసుము కూడా తీసుకోవడం జరగదు. అందరూ కూడా ప్రతి ఒక్క ఆర్యవైశ్య భక్తులు, ఆర్యవైశ్య సోదర సోదరిమణులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా నేను చేసే ప్రతి కార్యక్రమానికి కూడా వెన్నంటూ ఉండి నన్ను ప్రోత్సహించుకుంటూ నా కార్యక్రమాలు ఇంకా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా, ఇంకా ముందుకు వెళ్ళే విధంగా అందరూ సహకరిస్తున్నారు. పరోక్షంగా ప్రత్యక్షంగా అన్ని రకాలుగా నా మద్దతు నాకు తెలుపుతున్న వారందరికీ మరోసారి శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటూ, ఎంతో కష్ట నష్టాలు కోర్చుకుంటూ ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా కొన్ని సందర్భాలలో ఎదురైనా కూడా కన్యకా పరమేశ్వరి యొక్క ఆశీస్సులు, మా కొంతమంది వెల్విషర్స్, నాకు సపోర్టర్స్, వారు ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్టర్స్, వారందరూ నా వెంట ఉండి ఈ మహత్తర కార్యక్రమాన్ని నాతో జరిపిస్తున్నందుకు వారందరికీ మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు సత్రంలో పుట్టినరోజు జరుపుకునే దాతలకు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకునే దాతలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజు మన సత్రం డైరెక్టర్లు ఇద్దరు తడకమల్ల బుచ్చిరాములు గారు, రామంతాపూర్ చింతల్, హైదరాబాద్, వీరు నిన్న వారి బర్త్డే సందర్భం వేమనాడ విచ్చేసి దర్శనం అనంతరం మన ఆతిథ్యం స్వీకరించి వీరు గత 3 సంవత్సరాలు ప్రతి బర్త్డే కూడా మన సత్రంకి వచ్చి మన సత్రంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం, మన ఆధ్వర్యంలో వారికి మన జన్మదిన వేడుకలు వారికి జరిపించడం, వారు ప్రతి సంవత్సరం కూడా మన సత్రంకి అవసరమైన ఏదో ఒక వస్తువు వారికి గిఫ్ట్ రూపంగా ఇవ్వడం. ఒకసారి బ్లాంకెట్లు ఇచ్చారు, ఒకసారి గ్లాసులు. నిన్నటి రోజు ఒక 50 స్టీల్ ప్లేట్లు కూడా వారి బర్త్డే సందర్భంగా భోజనం చేసే భక్తుల కొరకు వారు అందేసిన సందర్భం వారికి మరోసారి ధన్యవాదాలు తెలుసుకున్నాం. అలాగే కైలాసరాజు గారు మొగిలిచర్ల, వీరు కూడా నిన్న మన ఆహ్వానం మేరకు అన్న బర్త్డే వేములవాడ దర్శనానికి రమ్మనగానే వారు సాయంత్రం వచ్చి దర్శనం చేసుకొని లింగార్చన జరుపుకొని సాయంత్రం మన దగ్గర భోజనం చేసి వారు కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. అన్న మనకి ఏదైనా సత్రంకు అవసరమైన వస్తువులు కానీ ఇంకేదైనా అవసరం ఉన్నా కానీ నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తాను. వారు కూడా మనకు హామీ ఇవ్వడం, వారి జన్మదిన వేడుక కూడా నిన్న మా సత్రంలో జరుపుకోవడం, ఇద్దరికి కూడా మనం సత్రం తరఫున సన్మానించి వారికి ఆతిథ్యం ఇవ్వడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే ఎవరైనా కానీ మన పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ మన సత్రంలో జరుపుకోవాలని ఈ సందర్భం కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఇంటా కూడా సుఖ సంతోషాలతోటి ఆనందదాయకంగా దీపావళి పండుగ జరుపుకోవాలని అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానముల కంటే కూడా అన్నదానం గొప్పది. ప్రతినిత్యం కూడా పేదవారి కడుపు నింపు కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం సహకరిస్తున్న దాతలందరికీ మరోసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ. జై వాసవి మాత, జై జై వాసవి మాత. ఎప్పుడు అక్కడ ఎందుకంటే సాధ్యం వచ్చే వరకు పని చెప్తారు, అక్క చేతులు వెళ్ళేస్తుంది నాకు ఎప్పుడు. మీరు కానీ మీరు ఆయనకి ఎట్లా ఇస్తారు? కాంగ్రెస్ తీసుకుంటూ బరాబర్ కాంగ్రెస్